ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. కూతురున్న వ్యక్తికి మంచి అల్లుడు దొరికితే భగవంతుడు వేరొక కొడుకునిచ్చినట్టు. కూతురున్న వ్యక్తికి అల్లుడు సరైన వాడు కాకపోతే ఆ కూతురు రోజూ మరణించినట్టు అన్నాడు. అదేమంటే అంత మాట అన్నారు అన్నాను. ధూర్తుడైనటువంటి వ్యక్తి తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఆ పిల్లని కన్నా మామగారు అన్నం తినగలడండి? నిద్రపోగలడా? ఎంత బాధపడతాడండి. రోజు పిల్ల మరణించినంత బాధపడతాడు. అదే అల్లుడు మంచివాడైతే భగవంతుడు ఇంకో కొడుకునిచ్చినంత సంతోషపడతాడు. కాబట్టి పెళ్ళి అంత చిన్న విషయం కాదండి అన్నాడు నాతో.